గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యయ. వత్స అంటాడు, ఎక్కడైనా ఇదే మాట. మీరు అగస్త్యుణ్ణి చూడండి, వత్స అంటాడు. వత్స అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గోవత్సము అంటాం. ఆవు దూడని గోవత్సం అంటాం. ఎందుకో తెలుసా? 60 ఏళ్ళొచ్చి కొడుకు లేడని బెంగ పెట్టుకున్నటువంటి కోట్లకి పడగలెత్తినటువంటి వ్యక్తికి లేక 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 కొడుకు మావితో పుట్టినా, ఆ కొడుకు మావితో పుట్టాడు కదా, కొడుకు పుట్టాడని నాలుకతో నాకదు. మాంసం తన జీవితంలో ముట్టనటువంటి ఆవు మాత్రం మావితో తన కడుపున పుట్టినటువంటి దూడ యొక్క మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. తన దూడ ఒంటికున్న మావిని తన నాలుకతో శుభ్రం చేసిన ఆవులా శిష్యునికి పట్టుకున్నటువంటి మాలిన్యాన్ని తన వాక్కుల చేత తొలగించి పరిశుద్ధాత్ముడిగా నిలబెట్టగలిగినటువంటి గురువు శిష్యుణ్ణి వత్స అని పిలుస్తాడు. అది ఆయన ప్రేమ. వత్స అన్నాడంతే.